ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 2వ తేదీ సోమవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అది కూడా ఊహించిన ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారండి. ఇంతకీ ఆ వార్త ఏమిటి? ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. మన యొక్క గురువుగారు దానికి సంబంధించిన పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకు తెలియపరుస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని వితిన్ 24 అవర్స్లోనే మీకు ఒక మంచి మార్గాన్ని అయితే తెలపగలుగుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. చాలామంది మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశికలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ఈ రోజున విషయానికి వస్తానండి, చాలా ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పుకోవాలండి. ఈ రోజున మీరు ఏది మనసులో దాచుకోరు. ఇక ఏదైనా కానీ ముఖం మీద చెప్పేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే సహించరు. కోపం వస్తే క్షణాల్లో అగ్నిపర్వతంలో బద్దలవుతారు. కానీ తర్వాత పసిపిల్లల్లా మారిపోతారండి. అవునా కదా? ఒక్కసారి మాట నిజమేనా అని చెప్పేసి అనిపిస్తే మాత్రం మనసులో నిజమని చెప్పేసి అనుకోండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ యొక్క చేతుల్లో లేకపోయినా కానీ డబ్బు అనేది అప్పు చేసైన ఎదుటి వ్యక్తులకు సహాయం చేసే మనసత్వం మీదండి. ఎవరికి అన్యాయం చేయరు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకునేటువంటి మహారాజులు మీరు. కానీ మీకు దక్కినటువంటి బహుమతి ఏమిటి అంటే కేవలం కాలం ఇచ్చినటువంటి ద్రోహం అండి, వెన్నుపోటు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే నట్టెట్టు ముంచబోతున్నారు. మీరు ఎవరికైతే రక్తం దారబోసి సహాయం చేశారో వారే ఈ రోజున మిమ్మల్ని రోడ్డున పడైపోతున్నారు. మీ యొక్క అవసరం తీరాక మిమ్మల్ని ఒక్కసారిగా అంటే కూరలో కరివేపాకులా తీసి పక్కన పెట్టేశారండి. ఈ మాట నిజమైనా కాదండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏ విషయంలోనైనా కానీ అంటే ఒక స్పష్టత అనేది లేకుండా అంటే మీలో ఉన్నటువంటి లోపం అండి. కానే కాదు, కేవలం మీ యొక్క మంచితనం మీకు గత కొన్ని సంవత్సరాలుగా శాపంగా మారింది. చెప్పాలి అంటే డైరెక్ట్గా ఎదుర్కోబోయేటువంటి ధైర్యం మీకు అనేది లేక మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం మీ యొక్క కళ్ళల్లోకి చూసి మాట్లాడేటువంటి ధైర్యం ఎవరికీ లేదండి. కాబట్టి వెనుక నుండి చాలా విధాలుగా మీపై కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా వ్యూహంలా అంటే దీనికి సూత్రధారి కూడా ఉన్నారండి. ఆ యొక్క సూత్రధారి కేవలం ఒక స్త్రీ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఒక పురుషుడు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు సమాజంలో తలెత్తుకోలేకుండా చేయాలని ఆ వ్యక్తులు నిరంతరం కూడా ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటున్నారండి. ఏడవలేక నవ్వుతూ మీతో మాట్లాడుతూ అన్ని రకాలుగా కూడా నాటకాలు వేస్తూ ఉన్నారు. కానీ లోపల మీరేంటి అనేది అసూయ పగ బాగా పెంచుకొని నిండి ఇవన్నీ కూడా బయటకు చూపించలేకపోతూ ఉంటున్నారండి. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా ఈ రోజున మీ యొక్క జీవితంలో తప్పకుండా బయటపడతారండి. మీరు ఈ రోజున గమనించుకోండి. అయితే మీరు ఎంత కష్టపడినా పగలు రాత్రి అనకుండా శ్రమించినా కూడా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది. కానీ మీ చేతిలో అసలు నిలవడం లేదు. నెల తిరిగేసరికి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఏదో తెలియనటువంటి ఖర్చులు, ఇంట్లో ఏదో ఒక రకానికి ఏదో ఒక అనారోగ్య హాస్పిటల్ ఖర్చులు. ఎందుకంటే ఈ విధంగా అవుతుంది. తెలియక చాలా రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు అనేవి జరుగుతూ ఉండడము, ఎప్పుడూ కూడా అన్యోన్యత అనేది లేకుండా మీ ఇరువురి మధ్య సడన్గా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటున్నాయి. ఒకరంటే ఒకరికి విసుగు వస్తుంది. ఇంట్లో ప్రశాంతత అనేది లేదు. ఇంటికి రావాలనే లేదు. తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఆవహిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే బంధువుల నుండి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా మీరు అంటే ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చినటువంటి అంటే ఇచ్చి వాళ్ళకు గౌరవం ఇచ్చారో ఆ వ్యక్తులే మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా చూస్తున్నారు. ఒక రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోవడము, ఏదో తెలియనటువంటి భయము, భవిష్యత్తు గురించి తీవ్రమైనటువంటి ఆందోళన, ఎంత దైవ ప్రార్థన చేసినా కూడా దానికి ఫలితము అనేది శూన్యము అనిపిస్తూ ఉండడము, ఇటువంటివి అన్నీ కూడా మీ జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు అండి. గత కొన్ని రోజులు
రోజులుగా మీకు జరుగుతూ ఉన్నాయి. అయితే మీ ఇంటి మీద కొంతమంది వ్యక్తులు ప్రయోగించినటువంటి విషపు చూపులు ఇటువంటివి అన్నీ కూడా మీ మీద పడ్డాయని చెప్పేసి అర్థం చేసుకోండి. అయితే ఈ రోజున విషయానికి వస్తే మీరు కొన్ని రోజులుగా చాలా జాగ్రత్తగా కీలకమైనటువంటి అంశాలుగా ఈ రోజున చెప్పుకోవచ్చండి. అంటే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా ఇతర వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి చాలా రకాలుగా కుట్రలు అయితే పన్నుతూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయోగించినటువంటి ప్రతి ఒక్క పని కూడా వారికే బెడిసి కొట్టుతుంది. అయితే దీనివల్ల ఏంటంటే అండి, మీరు తెలుసుకోలేనటువంటి పచ్చి నిజం భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అని చెప్పేసి మొట్టమొదటిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు చేసినటువంటి కొన్ని పనులు కావచ్చు, లేదంటే మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఈ రోజున మీరు ఈ విధంగా నిలబడడానికి మిమ్మల్ని అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉండడానికి కలిగినటువంటి కారణం భగవంతుడు. కేవలం మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం. కాబట్టి మంచి మనస్తత్వాన్ని ఎప్పుడూ కూడా మీరు అసలు వదులుకోకండి. సమాజంలో మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలను మరింత అధికంగా రెట్టింపు కాబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే పగబట్టాలని చెప్పేసి, ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి పని కట్టుకొని మరి మీ మీద లేనిపోయినటువంటి కుట్రలు పన్నుతున్నారో వారే నాశనం అయిపోతారు. మరి మీ యొక్క జీవితం అంటే వారికి ఒక అర్థం అనేది కాకుండా పోతుంది. వారు చేసినటువంటి చెడు పనులు, వారు తీల్చుకోవనటువంటి గోతులు వారే నిలువెల్లా కూడా పడబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఈ రోజున మీకు ప్రధానమైనటువంటి రోజు అని ఎందుకు చెప్తున్నాను అంటే, శత్రునాశనం జరగబోతుంది. మీ మీద ఎవరైతే కుట్రలు పన్నారో, మీ మీద ఎవరైతే ఏడుస్తున్నారో, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్నారో వారికి ఆ యొక్క భగవంతుడు ఈ రోజున నిలువెత్తుగా అడ్డు కాబోతున్నాడు. వారు ఈ రోజున మీ మీద తీసుకున్నటువంటి చాలా కఠినమైనటువంటి చర్చలు భగవంతుడు అడ్డుకోబోతున్నాడు. సాక్షాత్తు ఈ రోజున మీ మీద శివానుగ్రహం అనేది ఒక పూల వర్షంలో కురవబోతుంది. మీకు ఈ రోజున అడుగడుగునా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది తోడు కాబోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఆ వ్యక్తులు మీ ముఖం మీద చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారండి. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఇల్లు బాగుందా, అలాగే మీ యొక్క వస్తువులు బాగున్నాయి, మీ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, చక్కగా చదువుతున్నారు అని చెప్పి పొగడ్తల వర్షము అనేది కొన్ని రోజులుగా కురిపిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఈ వ్యక్తుల కళ్ళల్లో నిజాయితీ అనేది ఉండదండి. వారి నోటి నుండి వచ్చేటువంటి మాటలు పొగడ్తలు కాదు, పునాదులుగా కలిగించినటువంటి నరదిష్టి. కాబట్టి మీ మీద వారికి ఉన్నటువంటి కుళ్ళు, కళ్ళమంట. వీరు కొత్త బట్టలు వేసుకున్నా కానీ వారికి నచ్చకపోవడము, కొత్త వస్తువులు కొన్నా కానీ, లేదంటే కనీసం ఇంట్లో నుండి భోజనం వండుకొని తిన్నా కానీ కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటున్నాయి. కాబట్టి అదంతా కూడా ఏమిటి అంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి అసూయతో మీ మీద కక్ష అనేది రెట్టింపు అవుతుంది. ఆ వ్యక్తుల యొక్క ఏడుపు అనేది అధికంగా ఉండడం వలన మీరు తీసుకునేటువంటి అంటే ఈ రోజున కఠినమైనటువంటి చర్చలకు భగవంతుడు అడ్డు కాబోతున్నాడు. ఇక ఈ రోజున ఉదయాన్నే మీరు నిద్రలేచిన వెంటనే మీ నుండి అంటే నీ మనసు అనేది చాలా ప్రశాంతంగా మారుతుంది. మొట్టమొదటిగా లక్షణం ఇదండి. ఇది చాలా ప్రశాంతంగా ఈ యొక్క మనసు అనేది కనిపిస్తుంది. అలాగే మీకు తెలియనటువంటి మరొక భయంకరమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారండి. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఇలా కొంతమంది చెడుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. ఇక ఇటువంటివి అన్నీ కూడా చులకన చేస్తున్నటువంటి వారు ఎవరు, సమాజంలో ఎవరు ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని అయితే ఈరోజు మీరు బాగా తెలుసుకుంటారు. అంటే ఇంట్లో తెలిసినటువంటి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది, కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది, అలాగే ప్రేమానురాగాలు అనేవి వెళ్ళి విరుస్తాయి. అలాగే ఇప్పటికైనా కానీ మీ కళ్ళు తెరవండి, అతి మంచితనాన్ని పక్కన పెట్టండి, ఏ వ్యక్తులు ఎలా ఉంటారు అనేది కూడా గుర్తుంచుకోండి. అలాగే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా నీ మనసుకు, అంతరాత్మకు ఇట్టే తెలిసిపోయేలా భగవంతుడు మీకు తప్పకుండా ఒక సూచన అనేది ఇస్తాడనమాట. మీ యొక్క అభివృద్ధిని చూసి ఎవరైతే ఏడుస్తున్నారో అనేది కూడా మీకు బాగా తెలుసు. భగవంతుడు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. అలాగే ఈ రోజున మీరు బయటకు వెళ్ళే ముందు కూడా తప్పకుండా విభూది ధారణ అనేది చేసి వెళ్ళండి. పరమేశ్వరుని అనుగ్రహం కోసం తప్పకుండా స్వామివారి ముందు దీపం పెట్టి స్వామికి ఈ రోజున నారికేళ దీపం అంటే కొబ్బరికాయను స్వామివారి ముందు కొట్టి ఆ యొక్క కొబ్బరికాయలోనే చక్కగా ఆవు నేతితో స్వామివారి ముందు దీపారాధన చేసుకోండి. తెల్లని పుష్పాలతో స్వామివారి ముందు చక్కగా స్వామివారి యొక్క పటాన్ని అలంకరించి స్వామికి ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం కూడా చేసుకోండి. లేదంటే బయటకు వెళ్ళడానికైనా శివలింగానికి వెళ్ళి ఒకవేళ అభిషేకం కుదరకపోయినా ఒక చెంపుడు నీటితోనైనా కానీ స్వామివారికి జలాభిషేకం చేయండి. ఇటువంటివి ఈ రోజున మీరు కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి మరలా దక్కించుకోబోతున్నారు. ఆ వ్యక్తులు ఎవరైంది కూడా మీరు తెలుసుకుంటారు. ఇక అలాగే మీ యొక్క అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారంగా అన్ని విధాలుగా కూడా ఈ రోజున మీరు సానుకూలమైనటువంటి ఫలితాన్ని అయితే చూడబోతున్నారండి. అత్యధికంగా శక్తివంతమైనటువంటి ఒక చిన్న పరిహారం అనేది కూడా ఈ రోజున తప్పకుండా చేసుకోండి. వీలుంటే ఇది ఏమిటి అంటే
చాలా అద్భుతమైనటువంటి పరిహారం అండి. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి వేలు వేలు ఖర్చులు పూజలు చేసుకునే అవసరమే లేదండి. మీ ఇంట్లో ఈ 2 చేతులతో మీరు చేసుకునే ఈ యొక్క పరిహారం అనేది ఏంటి అంటే చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుందన్నమాట. మీ ఇంటి గుట్టు ఎవరికీ కూడా మొట్టమొదటిగా చెప్పకండి. ఈ రోజు నుండి మీకు ఎంత లాభం వచ్చినా కానీ మీ బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నా వచ్చే అంటే ఏడ్చేటటువంటి వ్యక్తుల ముందైతే అస్సలు చెప్పుకోకండి. ఎవరు ఏ విధంగా ఉంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఏముందిలే అనేసి మాత్రం ఎవరికీ చెప్పేసి అనుకోకండి. సంతోషాన్ని మీ పిల్లలు ఎదుగుతున్నారు. ఎవరి ముందు కూడా ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల యొక్క అది అంటే స్త్రీ అని కానీ లేదంటే పురుషుని కానీ వ్యక్తుల యొక్క ఉన్నతిని అంటే మీ యొక్క ఉన్నతిని చూసి ఏడుస్తూ ఉంటున్నారు కాబట్టి వారి ముందు అస్సలు బయట పెట్టకండి. కాబట్టి వారి యొక్క కుళ్ళు వల్ల అంటే మీ ఇంట్లోనటువంటి దరిద్రాన్ని అయితే పారదోలకండి అండి. ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఒక బకెట్ నీళ్ళల్లో గుప్పెడు కళ్ళు ఉప్పు పచ్చి అంటే అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇల్లంతా కూడా తుడుచుకోనండి. అలాగే ప్రధాన ద్వారం వద్ద 2 నిమ్మకాయలు కోసేసి కుంకుమ అద్ది ఇరువైపులా కూడా పెట్టండి. మీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చేటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కానీ ఆ యొక్క నిమ్మకాయల్లో పూర్తిగా పీల్చేస్తుంది. అలాగే ఇంకొక చిన్న పరిహారం ఏమిటి అంటే కనుక ఈ రోజున మీరు తప్పకుండా ఏం చేయాలి అంటేనండి గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ లేదంటే హనుమంతుల వారికి కానీ తప్పకుండా ఈ రోజున అయితే మీరు ప్రతి అంటే రేపు కుదిరితే రేపు లేదంటే ఎల్లుండి కుదిరితే ఎల్లుండి హనుమంతుల వారి యొక్క ఆలయంలో 6 గంటలు సమయంలో మీరు తప్పకుండా స్వామివారి యొక్క గుడికి వెళ్ళి ఆవు నెయ్యితో తప్పకుండా దీపాన్ని అయితే వెలిగించనండి. వీలైతే అక్కడే హనుమాన్ చాలీసా కూడా చదవండి. హనుమంతుల వారిని వేడుకోండి. స్వామి నా చుట్టూ ఉన్నటువంటి కపట శత్రువుల నుండి అసూయ పడేటువంటి వాళ్ళ నుండి నన్ను నా యొక్క కుటుంబాన్ని రక్షించు తండ్రి అని చెప్పేసి కన్నీళ్లతో స్వామివారిని ప్రార్థించండి. స్వామివారు రక్షణ కవచము అనేది మీ చుట్టూ ఉంటుందండి. ఆ వ్యక్తులు తప్పకుండా మిమ్మల్ని అలాగే మీ యొక్క పరిస్థితుల్ని మీ యొక్క అభివృద్ధిని వీటి అన్నిటి నుండి కూడా వాళ్ళను వాళ్ళు దూరం చేసుకునే విధంగా ఉంటుంది. అలాగే వారు ఏంటనేది ఈ రోజున ముఖ్యంగా చెప్పుకున్నాం కదండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కూడా ఎంత వీలుంటే అన్నిసార్లు జపించండి. ఇక ఈ రోజున మీకు వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి అలాగే ఉత్సాహానికి కూడా గురి చేస్తుంది. మంచి శుభవార్తను ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా వింటారండి. అలాగే ఈ రోజున మీ యొక్క ప్రీతి అనేది బంధువులతో సమయాన్ని గడుపుతారు. అలాగే పిల్లలతో సంతోషంగా కాలము అనేది ఈ రోజున గడుపుతారండి. ఇక అదేవిధంగా దేవాలయాల దర్శనం కూడా చేస్తారు. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి లైట్ నీలం కలర్ అండి. అలాగే ఈ రోజున మీకు మరొక కలర్ కూడా ఉందండి. అది బాగా మీకు కలిసి వస్తుందండి. అదే బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ అలాగే నీలం ఈ 2 రంగులు కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. అలాగే అదృష్టపు దిక్కు ప్రయాణం వచ్చేసి తూర్పు దిక్కు ప్రయాణం అండి. ఈ రోజున మీకు అద్భుతమైనటువంటి ప్రయాణం చాలా అద్భుతంగా మీకు ఈ రోజున సురక్షితంగా ఉంటుందండి. అయితే ప్రయాణాల విషయంలో తగినటువంటి జాగ్రత్త అనేది ఉండండి. మీ యొక్క కష్టాలు అనేవి శాశ్వతం కాదండి. త్వరలోనే మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి సువర్ణ ఘట్టం మొదలవుతుందని కూడా చెప్పొచ్చు. సాక్షాత్తు పరమేశ్వరుడే మీకు అన్ని విధాలుగా కూడా హింట్ అనేది ఇస్తూ ఉంటాడు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజున మీకు అంతా కూడా పర్వదినాధికారులుగా మీ యొక్క ప్రశంసలను కూడా మీ రోజునైతే మీరు దక్కించుకోబోయేటువంటి అవకాశం కూడా ఉందండి.